హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే ఎగ్గు పులుసు. మీరు ఎప్పుడైనా ఇలా వెజిటేబుల్స్ వేసి వండారా? ఎలా వండాలో మీకు ఈరోజు చూపిస్తా. ఈరోజు అయితే మా పాప వండింది. ఈ కర్రీ అయితే చపాతీలకి రైస్కి అయితే చాలా బాగుంటుంది. ఒక ప్యాన్ అయితే తీసుకొని ప్యాన్ అయితే వేడి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, ఒక 2-3 మెంతులు వేసుకోవాలి. పులుసు కర్రీ వండినప్పుడు మెంతులు వేస్తే బాగుంటుంది టేస్ట్. ఆ తర్వాత అయితే ఎండుమిరపకాయలు వేసేసి ఆనియన్ అయితే కట్ చేసిన ఆనియన్స్, సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ అయితే దాంట్లో వేయాలి. బ్రౌన్ కలర్ వచ్చేసరికి అయితే మంచిగా కలుపుకొని వేయించాలి. ఆ తర్వాత వచ్చేసి దాంట్లోకి అల్లం ఎల్లిగడ్డ అయితే నేనైతే ఎప్పుడు ఫ్రెష్ వేస్తా, ఎందుకంటే బాగుంటుందని. ఇలాచీలు, కొంచెం చెక్క, లవంగాలు, బగారా ఆకు ఒక ఆకు వేసుకోవాలి, ఎందుకంటే ఫ్లేవర్ కోసమే, అది బాగుంటుంది టేస్ట్ అని. ఇట్లయితే వెజిటేబుల్స్ అయితే ఇట్లా చేసేదైతే బాగా నచ్చింది, నాకు కూడా ఇష్టం అనిపించింది. ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే మంచి బాయిల్ చేసుకోవాలి. పొట్టు తీసి అయితే పక్కకు పెట్టుకొని రెడీ పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది ఫ్రై అయ్యేసరికి అయితే ఈ బాయిల్డ్ అయిపోతాయి ఎగ్స్. ఆ తర్వాత వచ్చేసేసి క్యారెట్లు కట్ చేసిన క్యారెట్స్, తర్వాత వచ్చేసి ములక్కాడలు 2 అందులో వేసేసి అవి కూడా మంచిగా ఫ్రై కావాలి. తర్వాత ములక్కాడలు కూడా మంచిగా ఫ్రై అయినాక కొంచెం ఉడుకుతాయి కదా క్యారెట్లు, అవి ఉడికిన తర్వాత ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్ దంచుకొని వేసుకుంటా, నేనైతే దంచి పెడతలేను, అది మంచిది కాదని. తర్వాత అయితే అదే పేస్ట్ వేసేసి పసుపు యాడ్ చేసినాం. పసుపు వేసేసి తర్వాత వచ్చేసి అన్నీ కలిపి కొంచెం మూత పెట్టి అన్నీ మంచిగా మగ్గనివ్వాలి. మగ్గితే అది మంచిగా ఉడుకుతుంది. మూత పెట్టేసి మగ్గిన తర్వాత చింతపండు రసం మంచిగా పిసుకొని అది ఇత్తులన్నీ గింజలన్నీ తీసేసి ఆ రసం అయితే విండి దాంట్లో పోసేసిన. మేమైతే ఇండియా నుంచి మా చిన్న పాప పంపించిన కొరియాండర్ పౌడరు, కరివేపాకు పౌడరు అయితే అది పచ్చిది లేకుండే, అంటే ఫ్రెష్ లేకుండే, అదే వేసినాం పౌడరు. అట్లా కూడా బాగా వచ్చింది. అయితే ఇక పౌడరు, కారము, ఉప్పు, ధనియాల పౌడర్ కూడా మళ్ళీ కొంచెం యాడ్ వేసిన దాంట్లో. ఇక నువ్వుల పొడి, ఇది అసలు మెయిన్ ఈ కర్రీకి అయితే నువ్వుల పౌడర్ వేయాలి. ఒక 2-3 చెంచాలు వేసిన నేనైతే, ఎందుకంటే దాంతోనే టేస్ట్ వస్తుందంట ఈ కూర. అయితే ఒక ఒక మంచి అప్పటికప్పుడు ఫ్రై చేసి అవి గ్రైండర్ చేసి పల్లీల పౌడర్ కూడా ఒక 2 చెంచాలు వేసిన, ఎందుకంటే ఐరన్ కదా, పల్లీలు కూడా చాలా మంచిది. నేనైతే అన్ని కర్రీలలో పల్లీల పౌడరు, నువ్వుల పౌడర్ అయితే ఎండు కొబ్బరి వేస్తా. ఇండియాలో అయితే స్టోర్ చేసి పెట్టుకొని అన్ని కర్రీలలో వేస్తే అది మంచిది కదా. అయితే ఇంట్లో కూడా పల్లీల పౌడరు, నువ్వుల పౌడర్ అయితే ఎక్కువ వేసినాము, అంటే బాగుంటుందని. ఇక కర్రీ అయితే ఇక మంచిగా మరగనీయాలి, ఎందుకంటే పులుసు ఉడకాలి కదా. పులుసుతో పాటు ఎగ్గులు కొంచెము కాటుకలు ఇట్లా పెట్టేసి కొంచెం చాకుతో కట్ చేసుకొని పులుసులు అయితే ఇడిచినాము. అదైతే మంచిగా మగ్గిన తర్వాత ఎండు కొబ్బరి అయితే వేసినాము. కొంచెం ఎండు కొబ్బరి కూడా వేయాలి, బాగుంటుంది. మళ్ళీ కస్తూరి మెంతి అయితే వేసినాము. కస్తూరి మెంతి అయితే కొంచెం వేసినాము. అది మంచిగా ఉడికిన తర్వాత మంచిగా అంటే ఉడికి ఆ నూనె అనేది బయట, అంటే పైకి వచ్చే వరకు ఉడకనివ్వాలి గుడ్లతో సహా. చాలా బాగుంది అసలు టేస్ట్. మా పాపనైతే బాగా చేసింది, అసలు నాకు కూడా చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మేమైతే తినడానికి అయితే రెడీ అయినాం.